గారు ఈరోజు వర్ధంతి వాళ్ళది. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి. మన మహాత్మా గాంధీ గారు 1869లో అక్టోబర్ 2 నాడు జన్మించినారు. వారు మన దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారు శాంతి, అహింస విడనాడి శాంతియుతంగా దేశం కోసం బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అటువంటి వ్యక్తి 1948 స్వతంత్రం వచ్చిన తర్వాత కొందరు దుష్టశక్తులు వారిని కాల్చి చంపడం జరిగింది. మరి అయినా వారు చనిపోతూ కూడా నన్ను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు, దేశం శాంతియుతంగా ఉండాలి, అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు అలాంటి వ్యక్తి. మరి వారి వర్ధంతిని ఈరోజు 70వ వర్ధంతి జరుపుకున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యుల్లో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామ్ భూపాల్ గారు, ప్రజా నగర అధ్యక్షురాలు రేవతి గారు, ఎన్ఎస్ఏ నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి గణరాజు గారు, మరి అదేవిధంగా ముఖ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న ముఖ్యులందరూ కూడా మరి వారి వర్ధంతి సందర్భంగా అందరి నాకు నమస్కారాలు జరుపుకుంటూ, మరి ఇటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. బాపూజీ గారిని మన దేశంకు స్వతంత్రం తెచ్చిన వ్యక్తి, మరి అదేవిధంగా అన్ని మతాలు అన్ని కుతాలు ఆదరించిన వ్యక్తిలో బాపూజీ గారు. కాబట్టి వారి వర్ధంతులు జరుపుకుంటూ వారి జన్మదిన కార్యక్రమం జరుపుకోవాలని దేశంకు ప్రజలందరూ కోరుకుంటూ, మరి వారి అడుగుజాడలో మనమందరూ శాంతియుతంగా వారి కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు స్వతంత్ర పోరాడే వ్యక్తుల్లో మహాత్మా గాంధీ గారు. కాబట్టి వారి అడుగుజాడలో కూడా ఇప్పటికి కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వారసులందరం కూడా శాంతియుతంగా అన్ని కులాలు అన్ని మతాలను కూడా కలుపుకొని పార్టీ ముందుకెళ్తున్నది. అందుకనే ఈ రోజు భారతదేశంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందంటే మరి వారి అడుగుజాలు నడవడం వలన, అన్ని మతాలు అన్ని కులాలను ఆదరించడం వల్లనే ఈనాడు మన దేశం ఇంత ప్రతిష్ట వచ్చిందంటే వారి మహాత్మా గాంధీ సూచనల మేరకు జరిగిందని మనం చెప్పుకోక తప్పదు. మరి ఇటువంటి మహాత్మా గాంధీ గారు కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్తూ మీకు సభాముఖంగా తెలియవచ్చుకుంటున్నాను. మన సోనియా గాంధీ చైర్పర్సన్ ఉన్నప్పుడు మరి వారి పేరు నిలవాలనే ఉద్దేశంతోనే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు ఉపాధి హామీ లేకుండా వలసలు వెళ్ళిపోయే కార్యక్రమంలో 2005లో తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్షతన సోనియా చైర్పర్సన్ సోనియా గాంధీ చైర్పర్సన్ అటువంటి కాంగ్రెస్ మా అధ్యక్షురాటువంటి సోనియా గాంధీ నాయకత్వంలో దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ నుంచి ఉపాధి హామీ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే వలసలను నివారించడానికి 100 రోజుల పని కార్యక్రమం చేపట్టింది. ఆ రోజు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడున్న బీజేపీ నాయకులు దాన్ని మహాత్మా గాంధీ పేరు తొలగించి వారు పని దినాలు మేము 100 రోజులు కాదు 120 రోజులు చెప్తున్నారు. కానీ ఆ 100 రోజులు ఏదైతే మనం పని పెట్టినామో సంవత్సరానికి 100 రోజుల్లో ఉపాధి హామీ కూలీలు మీకు ఏ రోజైతే పని లేదో మీ నిర్ణయం మేరకే మీ గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టుకొని సర్పంచ్లు ఉంటే సర్పంచ్ అధ్యక్షతన మీటింగ్ పెట్టుకొని ఆ 100 రోజుల కార్యక్రమాన్ని వారు చేసుకునే విధంగా వారికి అవకాశం కల్పించింది ఉపాధి హామీ కూలీల కొరకు. మరి అటువంటి దానిని ఈ మధ్య కాలంలోనే వారిని బీజేపీ ప్రభుత్వ నాయకులు గాంధీ పేరు వింటే వణుకు పుట్టి ఈనాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేర్లు వింటే భయపడి ఆ గాంధీ పేరును తొలగించడము, దేశంలో తొలగించినా పర్వాలేదు కానీ తొలగిస్తూ వారికి ఏదైతే కేంద్రం మాకు అధికారంలో ఉంది మాకు బలం ఉందని తొలగించారు. మరి తొలగిస్తూ దానిని 120 రోజులు చేపడుతున్నారు. అంటే మరి మేము ఇచ్చిన ప్రభుత్వం మాకున్నప్పుడు 100 రోజులు ఖచ్చితంగా కేంద్రం భరించింది 100 రోజులకు. మరి ఇప్పుడు కొత్తగా నా రూల్స్ ప్రకారంగా 120 రోజులు పెట్టి 75 రోజులు కేంద్రము 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ నిధులే లేవు చక్కగా ఏ రాష్ట్రంలో కూడా. మరి అందుకనే కేంద్రమే మొత్తం భరించింది. కాబట్టి మీరు ఏదైతే 120 రోజులు అంటున్నారో ఖచ్చితంగా కేంద్రమే దీని మొత్తం పని దినాలకు భరించి పాత పద్ధతితో కొనసాగించాలి. అదే మహాత్మా గాంధీ పేరు తొలగించకుండా ఉంచాలని మేమందరం కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేయడం జరిగింది.
దేశ ప్రజలు 140 కోట్ల ప్రజలు దీన్ని గ్రహిస్తున్నారు. కాబట్టి మీరు అనుకుంటున్నారు మాకు బీజేపీ వాళ్ళు మాకు అధికారం ఉంది, మాకు బలం ఉంది అనుకుంటారు. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో మళ్ళీ ఈ మహాత్మా గాంధీ పేరును యథావిధంగా ఉపాధి హామీ కొరకు అదే పెడుతూ మీరు ఏదైతే ఈ 100 రోజుల పనికో ఇప్పుడు కొనసాగించలేదో ఖచ్చితంగా మేము అధికారులకు ఉచితంగా యథావిధంగా కొనసాగిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ బాపూజీ గారి యొక్క దివంగత దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి తను స్మరించుకునే రోజు. దేశ ప్రజల ఆకాంక్ష ఏదైతే శాంతి, ప్రేమ అనే సిద్ధాంతాలని తీసుకొని ఈ దేశ స్వాతంత్రం కోసం ముందుకు నడిపి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనటువంటి నాయకత్వం వహించినటువంటి గొప్ప నాయకుడిని దుష్ట శక్తులు, మతతత్వవాదులు పొట్టనబెట్టుకొని ఈ దేశాన్ని తిరిగి ఇప్పుడు పరిపాలిస్తూ ఈ దేశాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేసే దిశలో చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాల్ని ప్రజలు గ్రహించాలి. జిల్లాలో జరగబోతున్న ఈ రాష్ట్రంలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మతాల పేరుతోటి ఈ ప్రజల మధ్యలో విద్వేషాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకొని భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు. కాబట్టి ప్రజలు గ్రహించండి. శాంతియుతంగా గాంధీజీ చెప్పినటువంటి అహింస, దేశ సౌభ్రాతృత్వం, శాంతి, సర్వమత సమ్మేళనంతో సాగే ఈ భారతదేశాన్ని ఆదర్శప్రాయంగా ఆయన ఏ విధంగా అయితే తీసుకుపోయాడో, ఆయన సూత్రాలను అనుగురించి కాంగ్రెస్ పార్టీ నడుపుతుందో వాటి ఆధారంగా నడుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, మరి మత విద్వేషాలతోటి నడుస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. స్థాపన జరిగినప్పుడే సమాజ అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ ఆశిస్తే అధికార ధ్యేయమే ముఖ్యంగా బీజేపీ నడుస్తుంది. కాబట్టి అభివృద్ధి అనేది కుంటుపడే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గ్రహించి బీజేపీ ఏదైతే మతతత్వ విద్వేషాలను రెచ్చగొడుతుందో దాన్ని అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఓట్లు వేయాల్సిందిగా, గాంధీజీ ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కలగజేసిన జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు. నమస్కారం.